బీసీసీఐ అభిమానులకు ఊహించని పెద్ద షాక్. జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ దుమ్ము రేపేశాడు. ఒంటి చేత్తో రెండోసారి టైటిల్ అందించిన కోహ్లీ అదే మ్యాచ్లో చాలా తీవ్రంగా గాయపడ్డాడు. మొదట్లో ఇది సాధారణమైన హ్యామ్స్ట్రింగ్ గాయం అని అనుకున్నారు. కానీ ఇది చాలా అంటే చాలా తీవ్రమైన అత్యంత అరుదైన గాయం. అయితే ఇక తాజా స్కానింగ్ రిపోర్ట్లలో అత్యంత తీవ్రమైన సమస్య ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా క్రీడాకారులకు హ్యామ్స్ట్రింగ్ గాయాలు తొడ పై భాగంలో లేదా మధ్య భాగంలో అవుతూ ఉంటాయి. కానీ మోకాలి వెనుక భాగంలో ఉండే ఒక టెండాన్, చాలా సున్నితమైన టెండాన్ చాలా బలంగా మందంగా ఉండి ఎముకకు గట్టిగా అతుక్కుని ఉంటుందన్నమాట. అంటే పైన పొర పలుచగా ఉంటుంది, లోపల చాలా గట్టిగా ఉంటుంది. అందువల్ల అది అత్యంత సులభంగా తెగదది. యాక్చువల్లీ ఆ టెండాన్ అంటే లిగమెంట్ టేర్ అయింది, టెండాన్ టేర్ అయింది అని సాధారణంగా మనం వింటూ ఉంటాం కదా మోకాల దగ్గర. సో అటువంటి టెండాన్స్, లిగమెంట్స్ ఉంటాయి మన శరీరంలో. అయితే అటువంటి ఎముకకి గట్టిగా అతుక్కుని ఉంటుంది. అయితే ఐపీఎల్ 2026 ఫైనల్లో మ్యాచ్లో 155 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ మధ్యలోనే గాయపడిన జట్టుని గెలిపించాలని చెప్పేసి ఫిజియోల మాట వినకుండా మధ్యలోనే గాయపడిన జట్టుని గెలిపించాలన్న పట్టుదలతో ఫిజియోల మాట వినకుండా విపరీతమైన నొప్పితోనే కుంటూ బ్యాటింగ్ కొనసాగించాడు. శరీరాన్ని అంతగా కష్టపెట్టడం వల్ల తన అరుదైన మైక్రోటియర్ కాస్త పెద్ద గాయంగా మారిపోయింది. సాధారణంగా అంతకు మునుపు కూడా విరాట్ కోహ్లీకి ఇటువంటి గాయం ఒకటి చాలా అరుదుగా జరిగింది. అంటే గతంలో ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా కూడా ముందు వైపు భాగంలో జరిగిందనమాట. అయితే అప్పుడు దాన్ని కోహ్లీ వెంటనే ట్రీట్ చేశాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే అవి వీక్ అవ్వటం వల్ల దీనిపైన కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది. కోహ్లీ తిరిగి క్రికెట్ ఆడడాన్ని మళ్ళీ ఎప్పుడు ఆడతాడు, ఎంత సమయం పడుతుంది, అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదికల ప్రకారం 2 రకాలుగా ఉంటుంది. సర్జరీ అవసరం గనక లేకపోతే, ఒకవేళ కోహ్లీకి అయ్యింది చిన్నపాటి మైక్రోటియర్ అయితే లేదా పాక్షికంగా మాత్రం తెగి ఉంటే విశ్రాంతి, ఫిజియోథెరపీ ద్వారా నయం చేయొచ్చు. దీనికి 3 నెలల సమయం పడుతుంది. కానీ కోహ్లీకి మంచి ఫిట్నెస్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి 2 మంత్స్లో రికవర్ అయ్యే అవకాశం ఉంది. సర్జరీ చేయాల్సి వస్తే, ఒకవేళ టెండన్ ఎముక నుంచి పూర్తిగా విడిపోయి ఉంటే దాన్ని అతకబెట్టడానికి ఖచ్చితంగా సర్జరీ చేయాలి. సర్జరీ కనుక జరిగితే దాదాపుగా 6 months to 7 months సుదీర్ఘమైన టైం పడుతుంది. అదే జరిగితే రాబోయే కొన్ని ముఖ్యమైన సిరీస్లకి కూడా కోహ్లీ దూరం కావాల్సి ఉంటుంది. అయితే ఇక ఈ నేపథ్యంలో అంటే విరాట్ కోహ్లీ కనుక మనం గమనించినట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా ఉంది కాబట్టి అది పూర్తిగా విరగలేదు అని మనం ఆశిద్దాము. ఒకవేళ విరిగినా కూడా తొందరగా రికవర్ అవుతాడని అనుకుందాం. అయితే టీమిండియా డేంజర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తానీ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు భయపడి విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ ఆడటం లేదు అంటూ చాలా దరిద్రంగా మాట్లాడాడు. మొన్నటి వరకు ఐపీఎల్ బ్రహ్మాండంగా ఆడిన కోహ్లీ సడన్గా గాయాల పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. దీనిపైన ఐసీసీ విచారణ చెయ్యాలని కూడా డిమాండ్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు కోహ్లీ భయపడినట్టు ఉన్నాడని, అందుకనే తన శరీరాన్ని కాపాడుకునేందుకు గాయం డ్రామాలు ఆడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ దుర్మార్గుడికి తెలియని విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ ఏమీ బచ్చా ప్లేయర్ కాదు. దాదాపుగా సుదీర్ఘంగా చెప్పాలి అంటే 15-18 సంవత్సరాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలాడు. కేవలం భారత్లోనే కాదు, దేశ విదేశాల నుంచి విరాట్ కోహ్లీకి చాలా అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ కోసం పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్ ఫ్యామిలీస్ సైతం నేను మీ ఫ్యాన్ని, ఒక్కసారి ఆటోగ్రాఫ్ ఇస్తారా, మరొక్కసారి ఫోటోగ్రాఫ్ ఇస్తారా అన్నట్టుగా తన ఒక క్రేజ్ని తను చూపించాడు. అయితే ఇక దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు బాగా దుమారం రేగాయి. ఈ క్రమంలో గనక చూసినట్టయితే మన భారత జట్టు బ్యాటింగ్ కోచ్ మీడియా ముందుకు వచ్చి విరాట్ కోహ్లీకి గాయం అయిందని, ఎవరు ఏమీ వాగాల్సిన అవసరం లేదని, విరాట్ కోహ్లీ గాయం పడినా కూడా
తిరిగి సింహంలాగా గర్జించే ఒక అద్భుతమైన స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న మనిషని. అటువంటి మనిషి గురించి ఎవరైనా ఏదైనా వాగితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయితే నిజానికి విరాట్ కోహ్లీ మోచేతికి దగ్గరగా ఉండే మోకాలికి దగ్గరగా ఉండే హామ్‌స్ట్రింగ్ గాయం వల్ల అతను గాయపడ్డాడనమాట. అయితే తను ప్రస్తుతం అయితే ఆడటం లేదు. అయితే నిజం చెప్పాలి అంటే ఈ టోర్నమెంట్ ఎండింగ్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. టోర్నమెంట్ స్టార్టింగ్‌లో రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. సో, అటు రోహిత్, ఇటు కోహ్లీ ఇద్దరూ కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్‌డే సీరీస్‌కు దూరమైనట్టు అర్థమవుతోంది. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి స్కానింగ్ రిపోర్ట్‌లు గట్రా బయటకొచ్చినప్పటికీ, అయితే ఆపరేషన్ చెయ్యాలా? అక్కర్లేదా? అనే విషయం పైన ఇంకా కొంచెం స్పెషలిస్ట్‌లయితే చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అందుకనే విరాట్ కోహ్లీ దానికి సంబంధించి ఇంకా చాలా రెస్ట్ తీసుకోవటం, ఫిజియోథెరపీ తీసుకోవటం, దానికి తగ్గట్టుగా ఫిట్‌నెస్ అలాగే డయట్‌ని మెయింటైన్ చేయడం లాంటివి చేస్తున్నాడనమాట. మరి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన విరాట్ కోహ్లీ గురించి అంత చెండాలంగా మాట్లాడిన తన్వీర్ పైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.